Here in Hyderabad సంఘంలో there was a man of God many years ago called Bhakt Singh. హైదరాబాద్ లో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన పేరు భక్త్ సింగ్. He planted many churches. ఆయన అనేక సంఘాలను కట్టాడు. He was a very godly man. ఎంతో గొప్ప దైవజనుడు. He was one of the only people I knew in this country who really knew God. ఈ దేశంలో నిజంగా దేవుడిని ఎరిగిన వ్యక్తుల్లో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి ఆయన. So when I was 2 months old, నాకు 2 నెలల వయసు ఉన్నప్పుడు 2 months, 2 నెలలు, my father called him, మా తండ్రి ఆయన పిలిచారు to dedicate me. నన్ను ప్రతిష్ఠించడానికి. So he came home and మా ఇంటికి వచ్చాడు. prayed for me. My father told me. నా తండ్రి చెప్పాడు ఈ విషయం, నా గురించి ప్రార్థన చేశాడు. He ఆయన laid his hands on me and prayed. నా తల మీద చేతులుంచి ప్రార్థించాడు. Lord, help this little baby to grow up to be a servant of God one day. ఓ ప్రభువా, ఈ చిన్న బిడ్డ ఎదిగి ఒక దైవ సేవకుడు అయినట్లు సహాయం చేయమని ప్రార్థించాడు. So my father told me that many years later. అనేక సంవత్సరాల తర్వాత నా తండ్రి ఆ మాట చెప్పాడు. And when I joined the Navy, నేను నావికాదళంలో చేరినప్పుడు my father was thinking, how will Brother Bhakt Singh's prayer be answered now? నా తండ్రి అనుకున్నాడు, భక్త్ సింగ్ గారు ఇలా ప్రార్థన చేశాడు కదా, మరి ఎలా నెరవేరుతుంది ఇది అనుకున్నాడు. Then when God called me out, then he realized Brother Bhakt Singh's prayer is now being answered. దేవుడు మరలా నన్ను అక్కడి నుంచి పిలిచినప్పుడు మా తండ్రికి అర్థమైంది భక్త్ సింగ్ గారి ప్రార్థన దేవుడు ఆలకించాడని. So I was very close to him as a young 23-year-old man. నాకు 23 సంవత్సరాల యవనస్తుడిగా భక్త్ సింగ్ గారికి నేను ఎంతో దగ్గరగా ఉండేవాడిని. He used to treat me like a Timothy. నన్ను తిమోతి లాగా చూసుకునేవాడు ఆయన. And he used to, here in Hyderabad in 1963, 1963లో హైదరాబాద్లో he used to make me speak with him to 5,000 people in their convocation. 5,000 మంది సమాజ కూడికలు జరిగేవి. 5,000 మంది ఉన్నప్పుడు నన్ను మాట్లాడమనేవాడు ఆయనతో పాటు. That caused a lot of jealousy among other workers. వేరే పని వాళ్ళ వేరే వాళ్ళు అది చూసి ఎంతో అసూయపడ్డారు. So with a lot of difficulty I struggled there. ఎంతో ప్రయాసపడ్డాను ఆ విషయంలో, నేను ఎంతో కష్టపడ్డాను. Then one day he suggested Annie to me, saying she will be a good wife for you. ఒక రోజు యానీ పూనెన్ గారిని చేసుకోమని నాకు చెప్పాడు. She was not Annie Poonen then, she was Annie woman. అప్పుడు యానీ పూనెన్ కాదామా, యానీ ఉమెన్. So she said and asked her, told her also about me. నా గురించి కూడా ఆమెకి చెప్పాడు. And we prayed about it and he conducted our marriage. మేము దాని గురించి ప్రార్థించాము, మా పెళ్లి ఆయనే జరిపించాడు. But with all this jealousy, కానీ అసూయ among the other people, వేరే వాళ్ళు అసూయ ఉండేది మా మీద. we were married in 68. 1968లో మా పెళ్లి జరిగింది. By end of 69, 1969 చివరికి వచ్చేసరికి I was put out of those assemblies. నేను ఆ సంఘాల్లో నుంచి బయటికి పంపించి వేయబడ్డాను. I was out. నేను బయటకు పంపించి వేయబడ్డాను. And I was so shocked. నేను ఎంతో షాక్ గురయ్యాను. I said, Lord, where shall I go now? ప్రభువా, మరి నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎక్కడికి I వెళ్ళాలి? am not going to join some denomination. నేను వేరే ఇతర మత శాఖల్లోకి వెళ్ళను. ఇంకా I am not going to join some American organization. ఏదో ఒక అమెరికా సంస్థల్లోకి వెళ్ళి నేను చేరను. I don't find anybody I can join in India. భారతదేశంలో అసలు నేను ఎక్కడికి వెళ్ళి పని చేయాలో కూడా నాకు తెలిసేది కాదు, నాకు కనపడలేదు. Because there are 3 things Brother Bhakt Singh taught me. భక్త్ సింగ్ గారు 3 విషయాలు నాకు నేర్పించారు. 1, మొట్టమొదటిది, never tell your financial needs to anybody in the world, only tell your father. నీ ఆర్థిక సంబంధమైన అవసరాలు ఈ లోకంలో ఉన్న ఏ మానవుడికి చెప్పొద్దు, కేవలం దేవునికి మాత్రమే చెప్పు. I followed that all these 56 years I have been serving the Lord. 56 సంవత్సరాల నుంచి నేను ప్రభువుని సేవిస్తూ ఉన్నాను, దాన్ని నేను వెంబడించాను. Never sent a report about my work, never asked anybody for money in my life. నా పని గురించి నివేదికలు పంపించటం కానీ, నాకు డబ్బులు కావాలో ఒక అడగటం కానీ జరగలేదు. Even when my wife had and I had very little, నాకు నా భార్యకి ఎంతో తక్కువ ఆదాయం వచ్చేది. we had so little we could not even rent a house when we were married. మేము ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా we had to live in one small room in my father's house. మా తండ్రి ఇంట్లో ఒక చిన్న గదిలో మేము ఉండేవాళ్ళం. For 3-4 years we struggled like that. 3-4 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడ్డాం ఆ విధంగా. But God was good to us. దేవుడు మా ఏళ్ళ ఎన్నో మేలు చేశాడు. All 50 years of our married life we never borrowed even 1 rupee from anybody. 50 సంవత్సరాల మా వివాహ జీవితంలో ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా మేము అప్పు చేయలేదు. We never bought any clothes. మేము ఏదో కొత్త బట్టలు ఎప్పుడు కొనలేదు. Even for our children we did not have enough money to buy children's clothes. మా పిల్లలకు కూడా బట్టలు కొనడానికి కూడా మాకు అంత డబ్బులు లేవు అప్పట్లో. She used to tear up her old sarees and make some clothes for them. నా భార్య పాత చీరలకు కుట్టి ఏదో మా పిల్లలకి బట్టలు చేసేది. We decided we will never borrow, we will never ask anybody for money. ఎవరి దగ్గర మేము డబ్బులు అడగొద్దు, అప్పు చేయొద్దు అని నిర్ణయించుకున్నాం. God was testing us in those years. ఆ రోజుల్లో దేవుడు మమ్మల్ని పరీక్షిస్తూ వచ్చాడు. Whenever God has a big ministry for you,
దేవుడు ఒక గొప్ప పరిచర్య నీ కోసం కలిగి He ఉన్నప్పుడు will test you for 10 years and then only He'll give you the ministry. 10 సంవత్సరాలను పరీక్షిస్తాడు, ఆ తర్వాత పరిచర్య So ఇస్తాడు. He tested me in financially. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎంతో పరీక్షించాడు నన్ను. Will He go to some man for help? ఒక మనిషి దగ్గరికి వెళ్తాడా ఆయన అవసరం Will కోసం? He start sending prayer letters for money? లేనట్లయితే ప్రార్థన ఉత్తరాలు రాస్తాడా? Will He borrow? లేకపోతే అప్పు చేస్తాడా? Will He go begging? లేకపోతే పోయి అడుక్కుంటాడా? And when God saw, no, He doesn't do any of those things, లేదు, ఇవన్నీ చేయలేదని చూసినప్పుడు then only He started CFC. అప్పుడు మాత్రమే సిఎఫ్సి ప్రారంభమైంది. So first was, Brother Bhakt Singh said, never tell your needs to anybody. భక్త్ సింగ్ గారు చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే నీ అవసరాలు ఎవరికి చెప్పొద్దు. Second thing he said, రెండవది ఏంటంటే don't live at a high level, live very simply. కాబట్టి ఏదో ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించొద్దు. Don't waste your money in so many things, just buy what is necessary for your life. నీకు జీవించడానికి ఏది అవసరమో అదే కొనుక్కో, ఎక్కువ కొనవలసిన అవసరం లేదు. Very few things you need for life. మనం నిజంగా జీవించడానికి కొన్ని అవసరం, just buy that. అవి మాత్రమే కొనుక్కో. And third, మూడవదిగా very important, ఎంతో ప్రాముఖ్యమైనది, he said, when people speak evil of you, keep your mouth shut. నీ గురించి మనుషులు చెడుగా మాట్లాడినప్పుడు నీ నోరు మూసుకో. Don't reply. వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. He gave me that advice 55 years ago. 55 సంవత్సరాల క్రితం ఈ సలహాలు ఆయన నాకు ఇచ్చాడు. Very good advice, these three things. ఈ మూడు ఎంతో మంచి విషయాలు. I have followed it for 55 years. 55 సంవత్సరాలు నేను వీటిని పాటించాను. That is why I am very thankful for the influence of that man. అందుకే ఆ దైవజనుడి యొక్క ప్రభావాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. I thought I would work with him all my life. నా జీవితాంతం కూడా ఆయనతోనే కలిసి పనిచేస్తానని అనుకున్నాను. As I said, other people were jealous and pushed me out. వేరే వాళ్ళు ఎంతో అసూయపడి నన్ను బయటికి పంపించేశారు. But that was good. కానీ అది మంచికే. Otherwise there would be no CFC. లేనట్లే సిఎఫ్సి ఉండేది కాదు. So I am very thankful I came out so that we could then understand new covenant and preach so many things which are not being preached in those churches. నేను నిజంగా ఆ విధంగా బయటకు వచ్చి క్రొత్త నిబంధన అర్థం చేసుకొని సిఎఫ్సి సంఘాలు ప్రారంభించడానికి అది మేలే జరిగింది. ఎందుకంటే ఆ సంఘాల్లో ఇవి బోధించే వాళ్ళు కాదు. See, if we preach something more than what others are preaching, that does not mean we are better than them. అంటే వేరే వాళ్ళకంటే మనం గొప్ప సత్యాలు బోధిస్తున్నాం కాబట్టి వాళ్ళకంటే మనం శ్రేష్ఠులమని కాదు దాని అర్థం. I look at it like this. ఈ విధంగా నేను చూస్తాను. From the beginning, ఆది నుండి కూడా there have been godly men. దైవజనులు ఉన్నారు. And next generation, they are standing on the shoulders of those men. ఆ తర్వాత వచ్చే దైవజనులు వాళ్ళ భుజాల మీద నిలబడతారు. And then another generation, they are standing on the shoulders of all of them. తర్వాత తరంలో వచ్చిన వాళ్ళు వాళ్ళ భుజాల మీద నిలబడతారు. So the more you stand on the shoulders of other godly men who came before you, ఆ విధంగా నీకంటే ముందుగా వచ్చిన దైవజనుల భుజాల మీద నువ్వు నిలబడ్డప్పుడు we can see further. ఇంక మనం ఎక్కువ దూరాన్ని చూడొచ్చు. We can see further because we are standing on the shoulders of these men. మనం ఇంకా దూరం చూడొచ్చు ఎందుకంటే ఈ దైవజనుల యొక్క భుజాల మీద మనం నిలబడ్డాం కాబట్టి. If they were not there, we will be at ground level, we will not be able to see anything. అదే వాళ్ళే లేకుండా ఉన్నట్లయితే మనం భూమి మీద నిలబడి చూసేవాళ్ళు ఎంత తక్కువ దూరం చూస్తాం. I thank God, so many godly men in the last 3, 4, 500 years. ఈ 400-500 సంవత్సరాల క్రితం ఎంతో మంది 500 సంవత్సరాల్లో ఎంతో మంది దైవజనులు వచ్చారు. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ stood on his shoulder. జాన్ వెస్లీ ఆయన భుజాల మీద నిలబడ్డాడు. Somebody else stood on his shoulder. ఆ తర్వాత ఇంకో దైవజనుడు. Then Brother Bhakt Singh. ఆ తర్వాత భక్త్ సింగ్ గారు. Before that Sadhu Sundar Singh. అంతకంటే ముందు సాధు సుందర్ సింగ్ గారు. And then here I am. ఆ తర్వాత నేను నిలబడ్డాను. And if I can see more, it's because I'm standing on all these people's who are standing underneath me. ఈ దైవజనులందరి భుజాల మీద నేను నిలబడి చూస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ దూరం చూడగలుగుతున్నాను. I'm not better than them. వాళ్ళకంటే నేను శ్రేష్ఠుడని కాదు. I think many of them are 100 times better than me. నాకంటే వాళ్ళు 100 రెట్లు శ్రేష్ఠులు. But I can see something. కానీ నేను ఇంకా దూరం చూడగలను. Because I'm standing at a greater height. ఎందుకంటే వాళ్ళకంటే ఎత్తులో నేను నిలబడ్డాను కాబట్టి. I'm standing at that height because of all these men who have gone before me. నేను అంత ఎత్తులో ఎందుకు నిలబడ్డానంటే వాళ్ళు నాకంటే ముందు వచ్చారు కాబట్టి. Now I'll tell you the best part. కాబట్టి ఇప్పుడు శ్రేష్టమైనది మీకు చెప్తాను. The next generation will stand on my shoulders, should be able to see even further. తర్వాత తరం వారు నా భుజాల మీద నిలబడి ఇంకా దూరం చూడగలగాలి. And get closer to God. దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళాలి. That is my prayer for all of you. మీ అందరి గురించి నా ప్రార్థన అదే. That you will be wholehearted. మీరు హృదయపూర్వకంగా దేవుని వెంబడించాలి. But unfortunately, దురదృష్టవశాత్తు many people backslide. అనేక మంది వెనక్కి దిగజారిపోతున్నారు. They despise what they have received from godly men. దైవజనుల నుంచి వాళ్ళు ఏదైతే స్వీకరించారో వాళ్ళు తిరస్కరించి they go right down to the bottom. ఇంకా భూమి మీదకి దిగజారిపోతున్నారు. People in CFC churches, CFC సంఘాల్లోని ప్రజలు who should be able to be further ahead than me, నాకంటే ఇంకా ముందుగా వెళ్ళాల్సిన వారు, because they are standing on my shoulder, ఎందుకంటే వాళ్ళు నా భుజాల మీద నిలబడ్డారు. they have reached ground level, they have fallen down. కానీ వాళ్ళు చివరికి భూమి మీదకు పడిపోయారు. Why? ఎందుకు? Only one reason. ఒకటే కారణం, pride. గర్వం.
Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. You humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకొని God will keep on giving you grace. దేవుడు మీకు కృపను ఇస్తూనే ఉంటాడు. That's what the Lord has taught me. అదే ప్రభు నాకు బోధించాడు. All your life. నీ జీవితాంతం కూడా Humble yourself. నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉండు. See, that's the difference between the devil and Jesus Christ. అదే యేసుక్రీస్తు ప్రభువుకి మరి అపవాదికి ఉన్న తేడా. The devil wants to go up and up and up and up and up and up. అపవాది పైకి వెళ్ళాలి అనుకున్నాడు. God pushed him down. దేవుడు ఒక రోజు కిందకి నెట్టేశాడు. Jesus from heaven came down. యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుండి క్రిందకి దిగి వచ్చాడు. And finally on the last day he was at the feet of his disciples washing their feet. చివరికి ఏమైంటే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. He came right down there. అక్కడ క్రిందకి భూమి మీదకి వచ్చేసాడు. In the world there are these two spirits. ఈ లోకంలో రెండు ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. The devil spirit pushing people up. అపవాది ఆత్మ ఏమో ప్రజలను పైకి తీసుకెళ్లాలని చూస్తుంది. Jesus calling people to go down. యేసుక్రీస్తు ప్రభువు ఏమో తగ్గించుకోవాలని చెప్తూ ఉన్నాడు. Not pushing people down, inviting them to come down. ప్రజల కిందకి నెట్టడం కాదు, క్రిందకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాడు. The devil is pushing people up. అపవాది ప్రజల పైకి నెడుతున్నాడు. Come on, be a big man in the church. వెళ్ళు సంఘంలో నువ్వు పెద్దగా అవ్వు. Yeah, show yourself as a great preacher. నువ్వేదో గొప్ప బోధకుడు అని చూపించుకో. Become big. నువ్వు అలా పెద్దగా అవ్వు. And Jesus says, humble yourself. యేసు ప్రభు ఏమో నిన్ను నువ్వు తగ్గించుకో. Are you humble? నువ్వు తగ్గించుకున్నావా? Then seek for more humility. అప్పుడు ఇంకా తగ్గించుకో. Have you read that verse? ఈ వచనాన్ని మీరు చదివారా? I like that verse in Zephaniah. జెఫన్యా. Do you know where Zephaniah is? జెఫన్యా ఎక్కడుందో మీకు తెలుసా? Have you read it? చదివారా అసలు ఎప్పుడన్నా జెఫన్యా? You're going to meet Zephaniah in heaven. పరలోకంలో మీరు జెఫన్యాని కలుస్తారు. And he will ask you, అప్పుడు ఆయన అడుగుతాడు, did you read what I wrote? నేను రాసింది మీరు చదివారా? You say, who are you? I don't know you. ఇంతకు ఎవరయ్యా నువ్వు, నేను ఎప్పుడు వినలేదే అంటారు మీరు. He'll say, I wrote only 3 pages and you could not read it. నేను రాసిందే 3 పేజీలు, అది కూడా మీరు చదవలేదా? You will meet Haggai in heaven. ఆ తర్వాత హగ్గైని కూడా కలుస్తారు. You will meet Hosea. హోషేయని కూడా కలుస్తారు. Joel. యోవేల్ని కలుస్తారు. They will all ask you, did you read the small letter I wrote? వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు, నేనేదో కొన్ని పేజీలే రాశాను, మీరు అవి చదివారా అని. You better hurry up and read all that before Jesus comes. యేసు ప్రభు వచ్చే ముందే మీరు అవన్నీ చదివితే మంచిది. So Zephaniah we read. జెఫన్యా మనం చదువుతాం. Chapter 2. 2వ అధ్యాయం. Verse 3. 3వ వచనం. It's an exhortation to all the humble people on the earth. ఈ భూమి మీద ఉన్న దీనులందరికీ కూడా ఒక హెచ్చరిక ఇది. See there, all you humble people of the earth. దేశములో సాత్వికులై. What does it say in the last sentence? Seek more humility. దీనులారా యెహోవాను వెతుకుడి. Seek more humility. ఇంకా ఎక్కువ దీనత్వాన్ని వెతుకుడి. You humble people of the earth. దీనులారా, you're already humble. మీరు ఇప్పటికే సాత్వికులై ఉన్నారు. But seek more humility. ఇంకా ఎక్కువ దీనత్వాన్ని వెతకండి. I never forget that exhortation. నిజంగా ఆ హెచ్చరిక నేను ఎప్పటికీ మర్చిపోను. Please remember that. దీన్ని గుర్తుంచుకోండి. All you humble people of the earth, seek for more భూమి మీద ఉన్న humility. సాత్వికులైన వారు ఇంకా ఎక్కువగా దీనులైనట్లు వెతకండి. Because God gives grace to the humble. ఎందుకంటే దేవుడు దీనులకు మాత్రమే కృప అనుగ్రహిస్తాడు. Whenever you see in a rainy season water in the low parts of the road, వర్షం పడేటప్పుడు మనం చూస్తాము ఎత్తు నుంచి పల్లముకే నీళ్లు ప్రవహిస్తాయి. the upper parts of the road are all dry. ఎత్తుగా ఉన్నవన్నీ కూడా ఆరిపోయి ఉంటాయి. The lower parts of the road, the water is collected there. ఆ పల్లపు ప్రాంతాల్లోనే నీళ్లు నిలబడతాయి. You learn a lesson. మీరు అక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. The Holy Spirit flows down to the humble